Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ పచ్చి మామిడికాయతో సింపుల్ గా చేసుకునే ఎంతో టేస్టీ అయిన రా మ్యాంగో క్యాండీ. పుల్ల పుల్లగా తీయగా కారం కారంగా ఉంటుంది. పిల్లలు అలాగే పెద్దలు చాలా ఇష్టంగా తినే ఈ రా మ్యాంగో క్యాండీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా ఈ రా మ్యాంగో క్యాండీని తయారు చేసుకోవడానికి ఫ్రెష్ మ్యాంగోస్ ని తీసుకోవాలి. మనకు కావలసిన క్వాంటిటీని బట్టి మ్యాంగోస్ ని తీసుకుని వాటర్ తో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసాక పైనున్న లేయర్ ను పీలర్ తో పీల్ చేసుకోవాలి. ఇలాగా అన్ని కాయలను పీల్ చేసుకుని వాటర్ తో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత ఈ కాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని మామిడికాయలను కట్ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత కుక్కర్ని తీసుకుని దాంట్లో ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను వేసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టి కుక్కర్లో మామిడి ముక్కలను మునిగే వరకు వాటర్ ని వేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత కుక్కర్ ని ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇలాగా కలుపుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకుని తర్వాత ఒక బౌల్ ని తీసుకుని స్టెయినర్ పెట్టుకుని ఈ మామిడికాయ గుజ్జును స్టెయినర్ లో వేసి మెత్తగా పేస్ట్ లా వచ్చేలాగా స్టెయిన్ చేసుకోవాలి. కుక్కర్లో లేదు అంటే ప్యాన్ లో అయినా కూడా డైరెక్ట్ గా ఉడికించుకోవచ్చు. ఇది మీ ఆప్షనల్. ఇలా స్టెయిన్ చేయడం వల్ల మామిడికాయ పీచు ముక్కలు లేకుండా మెత్తగా పేస్ట్ లా వస్తుంది. ఇలా స్టెయిన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ముందుగా చేసుకున్న మామిడికాయ పేస్ట్ ను మొత్తం ప్యాన్ లో వేసుకోవాలి. ఇలాగ వేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా పేస్ట్ ని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం దగ్గరికి వచ్చాక పంచదారను 100 గ్రామ్ వేసుకోవాలి. లేదు అంటే బెల్లంనైనా కూడా వేసుకోవచ్చు. వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది మీ ఆప్షనల్. మామిడికాయ పులుపు బట్టి పంచదార అన్నది వేసుకోవాలి. ఎక్కువ పులుపున్న మామిడికాయకి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ సాల్ట్ ని వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుకోవాలి. ఈ మ్యాంగో క్యాండీ పుల్ల పుల్లగా తీయగా కారం కారంగా చాలా బాగుంటుంది. ఇలా దగ్గరకు వచ్చాక ఫుడ్ కలర్ ని వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది మీ ఆప్షనల్. ఫుడ్ కలర్ వేసుకోవడం లేదు అన్నది. అలాగే 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ను వేసుకుని కలుపుకోవాలి. లేదు అంటే మిరియాల పౌడర్ ని వేసుకోవచ్చు. ఇది మన ఆప్షనల్. ఇలాగా కలుపుకుని పేస్ట్ పాన్ నుంచి సెపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తరువాత ప్లేట్ తీసుకుని ప్లేట్ కి ఆయిల్ ని లేదా నెయ్యిని గాని తీసుకుని రాసుకోవాలి. ముందుగా చేసుకున్న మామిడికాయ పేస్ట్ ని ప్లేట్ లో వేసుకుని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా అలాని మరీ పలచగా కాకుండా సరిపడా దలసరగా వేసుకోవాలి. వేసుకుని ఆరే వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత నైఫ్ తో మనకు కావలసిన షేప్స్ లో కట్ చేసుకోవచ్చు. ఇలాగా ప్లేట్ లో కట్ చేయగానే ప్లేట్ నుంచి సెపరేట్ అవుతే పర్ఫెక్ట్ గా రా మ్యాంగో క్యాండీ వచ్చినట్టు. ఇలాగా కట్ చేసుకుని
ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే 6 months వరకు చాలా బాగుంటాయి. సమ్మర్ స్పెషల్ పచ్చి మామిడికాయతో సింపుల్ గా చేసుకుని ఎంతో టేస్టీ అయిన రా మ్యాంగో క్యాండీ పుల్ల పుల్లగా తీయగా కారం కారంగా ఉంటుంది. పిల్లలు అలాగే పెద్దలు చాలా ఇష్టంగా తిని ఈ రా మ్యాంగో క్యాండీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Do like, share, comment and subscribe to our channel Vanilla World. Click on the bell icon. You cannot forget of miss any of my videos. I will come with the new video very soon. Bye bye.